శంషాబాద్ జోన్ ఆదిపట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్ మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మునుగనూరులోని ప్రభుత్వ భవనంలోకి మార్చడంతో ఆ ప్రాంత ప్రజలకు రిజిస్టర్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలనే లక్ష్యంతో మునుగనూరులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, వనస్థలిపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తుర్కెంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ, తొర్రూర్, ఇంజాపూర్ గ్రామాల నుండి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఆ కార్యాలయాన్ని మునుగనూరుకు మార్చినట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. మునుగనూర్ గ్రామంలో వనస్థలీపురంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను మునుగనూరుకు తీసుకురావడానికి కారణం, మునుగనూరు, తుర్కయంజాల, రాగన్నగూడ, మన్నెగూడ, ఇంజాపూర్, తొర్రూర్, కోహెడా ఈ గ్రామాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది వనస్థలిపురంలో. ఇక్కడి గ్రామాలే దాదాపు 30 నుంచి 40 డాక్యుమెంట్లు ఇక్కడి గ్రామాలే అయితే, వనస్థలీపురానికి సంబంధించి కేవలం 5-10 డాక్యుమెంట్లు జరిగేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తేవడానికి కారణం ఏంటంటే, మెజారిటీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండే ఎవరైతే రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నారో కొంటున్నారో ఇక్కడికి సంబంధించినవే అవుతున్నాయి. వనస్థలీపురంలో చాలా తక్కువ, అవి కూడా రీసేల్ ప్లాట్లు తప్ప ఇంకా వేరే లేవు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి మునుగనూరులో ఉండేటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను పూర్తిగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టడం జరిగింది. పెట్టినటువంటి ఆఫీసులో సబ్ రిజిస్టర్ కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఉద్యోగ సోదరులు కానీ, ఎవరైతే మనకొచ్చేటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అమ్మిన వాళ్ళు కానీ, కొన్న వాళ్ళు కానీ, వాళ్ళు మనకి ఇక్కడ డబ్బులు ప్రభుత్వానికి వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు నిజంగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. వాళ్ళు ఇక్కడ వస్తే కూర్చోవడానికి ఉండాలి, వాళ్ళకు మనం మర్యాద ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండాలి. మరీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల కంటే ఎక్కువ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం మంచిది కాదు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు అవసరం ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి నష్టం కూడా జరుగుతుండొచ్చు. వనస్థలీపురంకి వెళ్ళి ఇక్కడ తెస్తున్నప్పుడు ఎన్ని పైసలైనా సరే మీరు ఇక్కడ తీసుకుపోవద్దు, అవసరమైతే మేము బిల్డింగ్ నే ఫ్రీగా ఇస్తామన్నారు. ప్రభుత్వం బిల్డింగ్ ఫ్రీ తీసుకుంటేందుకు తయారుగా ఉండదు. ప్రజలకు అవసరం ఉండేటువంటి కార్యక్రమాన్ని చేయడానికే తయారుగా ఉంటాం. ప్రజల అవసరాల కోసం, ప్రజలకు కావలసినటువంటి వసతుల కోసం మేము ఎప్పుడు ఆలోచిస్తుంటాం. ఆయన ఫ్రీ అని మాకు ఉల్టా డబ్బులు ఇచ్చి ఈడ చేయమన్నా కానీ ఎవరో చెప్పితే చేయడానికి లేదు. పోయి సెక్రటేరియట్లో నా మీద ఇచ్చినారు, పోయి మల్రెడ్డి రంగారెడ్డి తీసుకొని ఆయన ఊర్లో పెట్టుకుంటుండు, ఆయన నియోజకవర్గంలో పెట్టుకుంటుండు అని సబ్ రిజిస్టార్, స్టేట్ సబ్ రిజిస్టార్స్ ఏదైతే డిపార్ట్మెంట్ చూస్తుందో వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇచ్చినంత మాత్రాన మేము మాకు ప్రజల పక్షాన నిలుస్తాం తప్ప ఎవరికో మధ్యవర్తుల పక్షాన నిలవం. అందుకే ఒక ఆయన తీసుకుపోయిండు, ఒక ఎమ్మెల్యే తీసుకుపోయాడ ఒక రోజంతా గోల చేసి వచ్చిండు. ఈ గోలలు గీలలు ఏమి ఎక్కడా నడువయని గుర్తించుకోమని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. కేవలం ప్రజల పక్షాన, ప్రజలకు ఏ అవసరం ఉందో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రోజు చెప్తుండో ప్రజల పక్షాన నిలుస్తాం. ఎవరో ఒక్కరో ఇద్దరో కోసం మేము పనిచేయడం లేదు, మేము అందరి కోసం పనిచేస్తాం. మమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజాపాలన చెయ్యమని ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటాం తప్ప
దుర్వినియోగం చెయ్యము. ప్రజల కోసం ఎక్కడి వరకైనా పోయి మేము పనిచేయడానికి ముందుంటాము. అందుకే ఈరోజు అన్ని వసతులు ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ అన్ని వసతులు కల్పించి వాళ్ళకి అన్ని విధాలుగా మనము వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలనేదే మా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగమే ఈరోజు మునుగనూరులో పెడుతున్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు. దీనికి మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎవరు ఎక్కడ వచ్చినా రెవెన్యూ మంత్రి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు. రెవెన్యూ మంత్రి గారు కూడా నన్ను అడిగిండు, మీరు ఇట్లా చెప్పిండ్రు కొంతమంది అంటే, కొంతమంది చెప్పేదే వినం మేము, మీరు చెప్పేదే మాకు ఫైనల్ అంటే ఇక్కడ మునుగనూరు వచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వీడందరూ కూడా చెప్తున్నా, మీ అధికారులందరికీ కూడా చెప్తున్నా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా, ప్రభుత్వం ఏం చెప్తుందో, ప్రభుత్వ చట్ట ప్రకారం ఏముందో అది చేసే విధంగా మీరు కూడా తప్పకుండా వాళ్ళకు సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా వాళ్ళందరినీ కూడా నేను మనవి చేస్తున్నా. మీ అందరికి కూడా ఇక్కడ ఒక చక్కటి ఆఫీస్, పక్కకే వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. బ్రహ్మాండంగా ఆ దేవాలయం ఒక్క సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడ ఆవిష్కరించబోతున్నాడు, రాబోతున్నాడు. ఆయన పక్కకే ఆస్తులు కొనే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకునేది ఒక్కటే, మనందరం ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేద్దాం, ప్రజల కష్టాలను తీర్చడానికి పనిచేద్దాం అని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.